దేశాన్ని కాపాడుకుందామని నినాదంతో రాజ్యాంగ రక్షణ పోరాటం మరి చేయాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం, రాజకీయ అధికార సాధన కోసం మనం సమతా రాజ్య స్థాపన ఏర్పాటు చేయడమే మరి అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మనం ఇచ్చే ఘనమైన నిజమైన నివాళులని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది మిత్రులారా. కాబట్టి అంబేద్కర్ కన్నా కళలని నిజం చేయాల్సిన బాధ్యత ఉదస్కంధాలు మన మీద ఉన్నది. ఆయన చేసిన పోరాట రథాన్ని మరి ఆ పోరాట రథాన్ని వెనక్కి వెళ్లకుండా ముందుకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని, ఆ మన భుజస్కంధాల మీద అంబేద్కర్ పోరాట రథాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం ఉందని తెలియజేస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన చూపిన వెలుగులో, అంబేద్కర్ ఆలోచన విధానం వెలుగులో మనమంతా ముందుకు పోవాలని, ముందడుగు వేయాలని ఈ సందర్భంగా పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ఇప్పుడు మన పార్టీ జిల్లా అధ్యక్షులు దువ్వాడు దావీద్ గారు 2 నిమిషాలు మాట్లాడతాం. రాజ్యాంగ హక్కులు మనకి ఇచ్చినాయంటే హక్కులు మనం వాడుకునే విధానంలో చేయడం లేదంటే ప్రభుత్వాలు మనకి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటే ఎన్నికలు మన కమ్యూనిటీ పరంగా మన జాతి రత్నమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన విధానాలు అదేవిధంగా మహామహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస రామచంద్ర గారు, తర్వాత సాటా రాధాకృష్ణ గారు, జక్కల అర్జున్ గారు, అర్జున్ గారు మాట్లాడమ్మా. మరి పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసర అన్నపూర్ణ గారు వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని కోరుతున్నాము.